హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే రాగి బూరెల తయారీ విధానం చూస్తున్నాను. వీటినే రాగి అప్పాలు అని కూడా అంటారు. రాగి పిండిని రోజు తీసుకోవటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి స్నాక్స్కి రాగి బూరెలు చేశాను. దీనికోసం మనం రాగి పిండిని జల్లించి ఒక బౌల్లో తీసుకోవాలండి. ఫస్ట్ మనం ఒక బౌల్లో బెల్లము వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బెల్లం కరిగే వరకు వెయిట్ చేయాలండి. దీనికి పాకమేమి తీయాల్సిన అవసరం లేదు. బెల్లం కరిగే వరకు ఉంటే సరిపోతుంది. అలా కరగబెట్టుకున్న బెల్లం వాటర్ని పిండిలో వేసుకొని కలుపుకోవాలి. దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, ఒక చిటికెడంతా. ఆ క్లిప్ మిస్ అయింది. నేనైతే పిండిని కానీ బెల్లాన్ని కానీ మెజర్ చేసుకోలేదు, ఉజ్జాయింపుగానే వేసేసాను. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మొత్తం పిండి కలిసేలాగా బెల్లం వాటర్తో కలుపుకోవాలి. దీన్ని మనం నానబెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి, కలుపుకున్న వెంటనే చేసుకోవచ్చు. బెల్లం వాటర్ సరిపోకపోతే నార్మల్ వాటర్ అయినా వేసుకొని కలుపుకోండి. స్వీట్నెస్ చూసుకున్నాక మనకు తీపి సరిపోయిందా లేదా అన్నది చూసుకొని నార్మల్ వాటర్ వేసుకొని అయినా కలుపుకోవచ్చండి. ఇలా కలుపుకున్న పిండిని మనం అప్పల్లాగా చేసుకుందాం. ఇలా రౌండ్ బాల్స్ తీసుకొని అప్పల్లాగా ఉత్తుకుందామండి. ఇది వచ్చేసి నేను చపాతీ కోసం తీసుకున్నాను, సిలికాన్ షీటు. ఇది లేకపోయినా పర్లేదు, మనం క్లాత్ మీద ఏదైనా చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా కవర్ మీద అయినా చేసుకోవచ్చు అండి. నాకు ఆడ ఇది ఉందని దీని మీద చేస్తున్నా. ఇలా ఉత్తుకున్న అప్పాలని మనం ఆయిల్లో డీప్ ఫ్రై లాగా చేయాలి. దానికోసం బాండీలో ఆయిల్ వేసుకొని కాగనివ్వాలండి. అలా కాగిన ఆయిల్లో మనం చేసుకున్న అప్పల్ని వేసి ఉడకనివ్వాలి. చూశారు కదా ఎలా పొంగిందో. మనం పిండిని నానబెట్టకపోయినా పొంగుతాయండి రాగి బూరెలు అయితే. మిగిలినవి కూడా అలాగే ఆయిల్లో వేసుకొని ఉడకబెట్టుకుందాం. అంతే అండి, రాగి బూరెలు అయితే రెడీ. రాగి పిండితో ఇలా స్నాక్స్ చేసుకుంటే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. పిల్లలకు కూడా స్నాక్స్ బాక్సులకి యూజ్ అవుతాయండి ఇలా చేస్తే. రోజు ఒకటే టైపు కాకుండా అప్పుడప్పుడు మధ్యలో ఇలా కూడా చేసి ఇవ్వచ్చు. ఓకే అండి, బాయ్.